Guys, we are at Om Bridge. So it's nearby 200 or 600 meters. So now we are going in Karnataka. After Gokarna, this is the visit. Okay. Friends, ఇప్పుడైతే మనం చూస్తున్నాం మన బ్యాక్ సైడ్ ఉన్నది దండపాలెం బ్యాచ్ అండి. మెయిన్ విలన్ మెద్దనున్నారు. సో దీస్ ఆల్ ఆర్ అవర్ ప్రాపర్టీ. ఓకే, అంతేనా? అంటే జనాలు గుర్తించట్లేదేమో మరి. నరేష్ ఆటగాడు, జనాలందరికీ అంటాడు కానీ నరేష్ గొప్ప ఆటగాడు. ఆంటీలకి వదలడు, అమ్మాయిలకి వదలడు. 30 అడుగులే కానీ 30 అడుగులు బుల్లెట్ ఇడు. గైస్, ఆల్మోస్ట్ మనం చాలా దగ్గరికి వచ్చేసాము ఓం బీచ్ దగ్గరికి. సో ఇవన్నీ ఆటోలు అనమాట, కర్ణాటక ఆటోలు. ఇదంతా షాపింగ్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఈ షాపింగ్ మీరు అందరు చేసుకోవచ్చు. రకరకాల బట్టలు అండ్ నేను పెట్టుకున్నాను కదా క్యాప్, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. రంగుల రంగుల రాళ్ళు, లాకెట్స్, డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. పర్చేజ్ చేసుకోవచ్చు షాపింగ్. ₹30 हीरा 30 नहीं है भैया. 100 रुपीज से 130 है, 30 है, 50 है, 50 है. ప్లేట్ కాదు దాంట్లో ఉండే ఐటమ్ 100. ప్లేట్ కాదు దాంట్లో ఉండే ఐటమ్ 100. ఏంటి బ్రో, మళ్ళీ వెళ్ళిపోతావా? కుర్రు కుర్రు తొక్క మీద తొక్కే ఉంది ఆల్రెడీ. ఫోన్ తెచ్చినావా? పని ఫోన్ తెచ్చినావు. కుక్కలో దారి ఎవరు మీరు? బోటింగ్ పద బ్రో, బోటింగ్ చెయ్యి. బోటింగ్ తీసుకో ఎలాగో ఒకలాగా. నో స్విమ్మింగ్ అలౌడా? దెన్ వై కేమ్? రేపు పోదాం దా. ఇదంతా దిగలేమా? ఇక్కడ మొత్తం బీచ్ లోనే పెట్టాడు, వాటర్ కొట్టుకుపోవాలి. సో చిలకలు అయితే లేవండి. ఈ ఎండకి మండిపోతే ఎండ రాలేదేమో చిలకలు. ఇక్కడైతే గుంటలు ఉన్నారు. ఇలా ఎవరు గుంటలు వచ్చేసినారు. ऐसे जा सकते हैं? याकब चले जाओ।
పనే వీడియో. హలో గాయ్స్, మనమైతే ఇప్పుడు ఓం బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాము. ఇది ఎలా ఉందంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ గుంటలు అయితే ఉన్నారు. సైడ్ కొద్దిగా అందమైన అమ్మాయిలు 3 ఉన్నారు. సో ఇది చూస్తుంటే చూడాలి అక్కడ అమ్మాయిలు ఉన్నారో లేదనేది. సో మొత్తానికి బీచ్ పక్కనే ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఏంటంటే బ్రాస్లైట్స్, సమ్ లాకెట్స్ సంబంధించి అంతా దేశీ సరుకు. సో బోటింగ్ అనేది మనం బోటింగ్ చేసుకోవచ్చు. అది ఎవడో పడుకున్నాడు, అక్కడ ఉన్నాడు. కానీ స్విమ్మింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అని పెట్టున్నారు అక్కడ స్టార్టింగ్లో. అంటే చూడటానికే కానీ దీంట్లో దూకడానికి పనికిరాదు. మన వాళ్ళు అక్కడ దూకేసినారు. అంటే అసలు నార్మల్గా బీచే కదా ఏముంటుందిలే అనుకున్నాను, కానీ ఇక్కడ మాత్రం అసలు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది పెద్ద రావి చెట్టు లాంటిది అయితే ఉంది. ఇది చాలా అంటే చాలా నీడనిస్తుంది అనమాట. ఇక్కడ చాలా మంది వచ్చి సేద తీరుతున్నారు. అండ్ అటు పోతే మొత్తం ఫారెన్ అమ్మాయిలే. ఆల్మోస్ట్ ఒక 100 మంది పైన ఉంటారనమాట. మొత్తం షాప్ చూడండి, పరిచేస్తాం కదా మనం రోడ్డు పైన కానీ ఏదైనా దాన్ని మారేసినప్పుడు. అలాగా వాళ్ళు అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి మతి స్థిమితం లేక, అంటే గంజాయి బ్యాచ్ అండి, మొత్తం గంజాయి బ్యాచ్ వాళ్ళు. అట్లా అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే సన్ బాత్ అంటారు కదా, అది చేసుకుంటున్నారు అటు సైడ్. ఆల్మోస్ట్ 100 పైన అమ్మాయిలు ఉన్నారు. ఇదంతా చూడండి, వ్యూ చూడండి. బీచ్లోకి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, అలాంటి వ్యాపారస్తులు వస్తారు. మీరెందుకు రా ఇక్కడ ఈ పొలాల్లో అంటే దగ్గరికి రా. ఈ పొలాల్లో అంటే మీరు గడ్డి మేయాలి, అర్థమవుతుందా? మీకు ఇక్కడ ఏం దొరుకుతుంది చెప్పండి? వేసుకుంది ఇక్కడ ఏం తింటారు మీరు? అంతే కదా, మీకు అర్థమవుతుందా? ఇంత కొమ్ములు వేసుకొని ఈ సైజు తోటి మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు చెప్పు? అలా ఈత కొడతావా? లేదంటే చెప్పు, చెప్పురా బాబు. బ్లాక్ ఉన్నాడు, బ్లాక్ షిప్ లాగా గోమాత బాబు. సో వాడొకడు, వీడికి మొన్న చెప్పానండి, వినాలి కదా నిండు. వీడేంటంటే అది ఎక్కడ పొలంలోకి వెళ్ళి గడ్డి మేరా అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బీచ్లో సైలెంట్ చూడు. సో గాయ్స్, రండి గాయ్స్. మరి మనోడైతే ఏదో తీసుకున్నాడు, అది ఏం తీసుకున్నాడో తెలియదు. కారం కారం ఈ టైంలో కారం తింటాడే. చూడండి, 6 అడుగుల అందగాడు కారం కారంగా తీసుకున్నాడు. అరే స్పూన్ లేదన్నా? పట్టుకో. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటండి? పావ్ బజ్జీ అంటారు. మసాలా మురుకులా ఏదోలే. ఒక పక్క చూస్తే ఎండ, ఈ ఎండలోనే బీచ్ ఏంట్రా అనుకుని మీకు అనిపించవచ్చు. ఎండ మాత్రం బేభత్సంగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఈ ఎండలో మా వాడు సెల్ఫీ తీసుకుంటున్నాడు. సో మామూలుగా లేదనమాట ఎండ. కానీ అట్లా ముందుకు పోతే ఫారెన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసే చేష్టలు అయితే కొంచెం అట్లా అట్లా అనిపిస్తాయి అనమాట. తేలుతాంట. పెద్ద పెద్ద ముసలోళ్ళు. బాగా పైసలు ఉన్న వాళ్ళు.
వచ్చింది. లిటరల్లీ మన వేవ్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. అయినా కానీ మరి ఏమై దొరుకుతుందో ఏమో. చాలా దూరంలో ఉన్నారు ఫారినర్స్, స్నానం చేస్తున్నారు, సేద తీరుతున్నారు. సో మన గ్యాంగ్ అయితే చాలా దూరంలో ఉంది, వస్తుంది. బీచ్, మధ్యాహ్నం బీచ్. మధ్యాహ్నం ఎవడు ఉంటాడు రా అనుకుంటే ఫారెన్ గర్ల్స్, ఫారెన్ గైస్ చాలామంది ఉన్నారు. మన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఓన్లీ ఎంజాయ్ చేయడానికి మేము వచ్చినాం, పుట్టినాం అన్నట్టు ఉన్నారు బయట నిజంగా. స్టార్ట్ చేసినావా? రన్ అవుతుంది రెడీ. గైస్ మనం ఇప్పుడైతే స్ప్రైట్ తాగుతున్నాం, అటు పక్క అందరు బీర్లు తాగుతున్నారు. సో సుత్తి లేకుండా మాట్లాడతాం ఇక్కడ స్ప్రైట్ తాగిన తర్వాత. కంటెంట్ నీదే, కాపీరైట్ చేయకు మళ్ళీ. అసలు చూడండి నీళ్ళు కూడా పెట్టినా మళ్ళీ డిలీట్ అంటారా? ఆపేస్తున్నా, నాకు చూపి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా. సో గైస్ మనం స్ప్రైట్ అయితే తాగాము. బీభత్సంగా ఉంది ఎండ. ఈ ఎండలో తెచ్చేసి పడేసినాడు మా ట్రావెల్ గారు, టూరిస్ట్ ట్రావెల్. వాడి వల్ల ఇది ఊడిపోయింది ఎదవా. ఈ ఎండకి మొత్తానికి కొద్దిగా షాప్ తీరడానికి ఇక్కడికైతే వచ్చినాం, లొకేషన్కి. అటు ఒకసారి చూసి నర్సరీ నరేష్ కూడా ఉన్నాడు దీంట్లో. అది ఒక దీవి చూసి ఓన్లీ 1x వస్తుంది దాన్ని పట్టుకొని కింద నువ్వేదో చేశాను మొత్తానికి. 300 ఓడిగా అక్కడ కనిపిస్తుంది కదా బోట్, మీకు కనిపించట్లేదు, నాకు ఎక్కడ నుంచి కనిపిస్తుంది. సో స్టెప్స్ ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది అనుకుంటా. మీకు కూడా కనిపిస్తుంది అది ఇక్కడ. ఈ బోట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. సో మనకు అంత టైం అయితే లేదు, అందువల్లనే. సో వాడు ఏమన్నాడంటే ఒక 500 ఇస్తే 45 మినిట్స్ తిప్పుతాను అన్నాడు బోటింగ్. పర్ పర్సన్ 500. దెన్ సో ఇక్కడ ఒకటి ఉంది కదా దీవి, ఇది దీవి అనమాట. సముద్రపు దాంగలు ఉంటారు కదా ఇక్కడ, సముద్రపు దాంగలు అంటారు. మనం ఆ దీవికి వెళ్ళకూడదనేసి మనం నిశ్చయిస్తున్నాం అనమాట.